ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతోంది. భయం అంటే తెలియని భైరా, అతని సైన్యం మనుషులను చంపేందుకు మొండి ధైర్యంతో కనిపిస్తున్నారు. ఇక వారిని ఎదిరించే యోధుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. శత్రువు ధైర్యానికే భయాన్ని చూపించే పవర్ఫుల్ హీరోగా అతను హైలైట్ కాబోతున్నట్లు ట్రైలర్ లో చాలా క్లారిటీగా చూపించారు. అలాగే పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ ద్వారా మరొక రేంజ్ కు వెళ్తాయని చెప్పొచ్చు. ఒక పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా, మరొక పాత్రలో కొడుకుగా కనిపించబోతున్నట్లుగా అర్థమవుతోంది. అంతేకాకుండా దేవర పాత్రలో ధైర్యవంతుడిగా, మరొక పాత్రలో చాలా సౌమ్యుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జాన్వి కూడా ఒక పల్లెటూరి అమ్మాయిలాగా చాలా కొత్తగా కనిపిస్తోంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కూడా తనలోని రాక్షసత్వాన్ని చాలా బలంగా చూపించబోతున్నట్లు 1-2 సీన్లతోనే అర్థమవుతోంది. సినిమాలో శ్రీకాంత్, అజయ్ లాంటి టాలీవుడ్ నటులు ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమాలో విజువల్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్ చివరిలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఒక సొరచేపతోనే సవారీ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిచ్చేసిందని చెప్పొచ్చు. సినిమా కథపై కూడా దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలో ఉండే ట్విస్ట్ ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా మొదటి రోజు ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ట్రైలర్ మిగతా భాషల్లో ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి.